నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కేసీఆర్ ఎమ్మెల్యే క్వార్టర్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్. సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో సమీక్ష. కేటీఆర్ పర్యటనలో కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్టులు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఏబీవీపీ కార్యకర్తల అరెస్ట్. రెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక. ఘనంగా సత్కరించిన సభ్యులు. స్కూల్ బస్ ప్రమాదంలో 15 మంది విద్యార్థులకు గాయాలు. నిబంధనలు పాటించని విజ్ఞాన్ స్కూల్ యాజమాన్యం. కొనసాగుతున్న విచారణ. ఇక వార్తల వివరాలు. కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ ఎమ్మెల్యే క్వార్టర్ను ప్రారంభించారు రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. కరీంనగర్ హుజరాబాద్ అసెంబ్లీ పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుండి కరీంనగర్ కు వచ్చిన మంత్రి కేటీఆర్ కు ఘన స్వాగతం లభించింది. గెస్ట్ హౌస్ ఎమ్మెల్యే క్వార్టర్ ను ప్రారంభించిన అనంతరం హుజరాబాద్ అసెంబ్లీలో పర్యటనకు బయలుదేరి వెళ్లారు. కరీంనగర్ లో 12.99 కోట్ల వ్యయంతో నిర్మించిన కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్, 4 కోట్లతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బోయిన్పల్లి వినోద్ కుమార్ తో కలిసి ప్రారంభించారు మంత్రి కేటీఆర్. అనంతరం గెస్ట్ హౌస్ లోని గదులను మంత్రి పరిశీలించారు. జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రగతిపై జిల్లా కలెక్టర్తో చర్చించారు రాష్ట్ర మంత్రి కేటీఆర్. అనంతరం మార్చి 2022 నుండి జూలై 2023 వరకు పట్టణ ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన పనులకు సంబంధించిన ప్రగతి పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. మంత్రి కేటీఆర్ వెంట రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, చొప్పదండి, మానకొండూర్, పెద్దపల్లి, జగిత్యాల, రామగుండం ఎమ్మెల్యేలు రసమయ్యి బాలకిషన్, దాసరి మనోహర్ రెడ్డి, డాక్టర్ ఎం సంజయ్, కోరుకంటి చందర్, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, సిపి సుబ్బారాయుడు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, నగర మేయర్ వై సునీల్ రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, ట్రైనీ కలెక్టర్ లెనిన్ వాత్సల్ తొప్పో, జెడ్పీ సీఈఓ ప్రియాంక పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు కొనసాగాయి. నిన్న రాత్రి నుండి ఉదయం వరకు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు. సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నాయకులు మేనేని రోహిత్ రావు తదితరులను అరెస్ట్ చేశారు. ముందస్తు అరెస్టులపై బీఆర్ఎస్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ కరీంనగర్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేశారు. సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు పలువురు నాయకులను అరెస్ట్ చేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసుల ముందస్తు అరెస్టును తీవ్రంగా ఖండించారు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేసినందుకే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. అరెస్టు చేసిన వారిలో గుండాటి శ్రీనివాసరెడ్డి, లింగంపల్లి బాబు, ఎండి చాంద్, పొరండ్ల రమేష్, కీర్తి కుమార్, మామిడి సత్యనారాయణ రెడ్డి, షెహెన్ షా, అష్రాఫ్, ఇమాం, కమల్, సోహెల్ ఉన్నారు. మీ యొక్క పనితీరు కనుక కరెక్ట్ ఉంటే ప్రతిపక్ష నాయకుడు గొంతు నొక్కాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడైతే మీ పనితీరు ఇలా అసమర్థ పాలన కొనసాగిస్తున్నారో దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇలా మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో బంధించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గంగుల కమలాకర్ గారు కేసీఆర్ను జోకడం, కేసీఆర్ యొక్క మన్ననను పొందడం కోసం ఆలోచన చేస్తున్న చెప్ప కరీంనగర్ ప్రజల ఆలోచన లేదు ఆయనకు. ఇలా కరీంనగర్ R&B గెస్ట్ హౌస్ గత 40-50 సంవత్సరాల నుంచి అది R&B గెస్ట్ హౌస్గా ఉన్నదాన్ని ఇలా కేసీఆర్ పేరు రావడం కోసం గెస్ట్ హౌస్ పేరు కరీంనగర్ సర్క్యూట్ రెసిడెన్స్ అని చెప్పి పెట్టి దానిలో కేసీఆర్ అనే పదం రావడం కోసం
ఇవాళ ఆ గెస్ట్ హౌస్ పేరు నామకరణం చేయడం. గతంలో మొట్టమొదటి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దీన్ని ప్రారంభించిండ్రు. మరి ఆ రోజు కనుక పాలకులకు అటువంటి ఆలోచన ఉంటే ఆ రోజే చెన్నారెడ్డి గారి పేరు పెట్టుకోవాల్సి ఉండే. మరో కాంగ్రెస్ నాయకులు మేనేని రోహిత్ రావును ముందస్తు అరెస్ట్ చేశారు పోలీసులు. రాత్రి ఆయన ఇంటి వద్ద అదుపులోకి తీసుకుని 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. ప్రారంభోత్సవాలను అడ్డుకుంటామని తాము ప్రకటించలేదన్నారు. పొద్దున వచ్చి మీరు అరెస్ట్ చేసుకోండి, కావాలంటే కోఆపరేట్ చేస్తామని మరీ చెప్పి పదవి మదంతో ఇక్కడ పోలీసులు కానీ టీఆర్ఎస్ గారు కానీ నా మీద కక్ష కట్టి ఇవాళ నన్ను 80% ఇక్కడ రాత్రి ఇక్కడ ఉంచాలని మీరు చేసిరు కదా బిడ్డ. చెప్తున్నాను, సవాల్ చేస్తున్నా, మీకు ఖచ్చితంగా ఏ ప్రోగ్రామ్ చేస్తున్నా చెప్పగానే ఖచ్చితంగా కేటీఆర్ పర్యటన అడ్డుకొని తీరుతా. నేను రేపు నాకు బలం లేకపోవచ్చు, ఇప్పుడు నాకు బలం లేకపోవచ్చు, ఖచ్చితంగా ఎందుకురా వీని నేను అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్లో పెట్టించిన అనుకున్నట్లు చేస్తా కేటీఆర్. ఇది నా సవాల్. ఏకవచనంతో మొదటిసారి మాట్లాడాల్సి వస్తుంది. అక్కడ నా భార్య ఇంట్లో ఒకతే ఉన్నది, నా బిడ్డ ఒకతే ఉన్నది. ఎంత రిక్వెస్ట్ చేసినా కనీసం ఒక హోమ్ గార్డ్ని కూడా అక్కడ పెట్టే పరిస్థితి లేదు. మేము క్రిమినల్ లెక్క కనబడుతున్నామా? ఏం చేస్తున్నామా మేము? రాష్ట్ర మంత్రి కేటీఆర్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు ఏబీవీపీ కార్యకర్తలు. ఆర్ఎండ్బీ రెస్ట్ హౌస్ ప్రారంభాన్ని అడ్డుకునేందుకు కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చివరకు ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. స్కాలర్షిప్స్, ఫీజు బకాయిలు చెల్లించాలని తాము మంత్రి పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు ఏబీవీపీ ప్రతినిధులు తెలిపారు. కరీంనగర్లో సర్క్యూట్ రెస్ట్ హౌస్, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ప్రారంభించేందుకు నగరానికి వచ్చిన రాష్ట్ర మంత్రి కేటీఆర్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు ఏబీవీపీ కార్యకర్తలు. గెస్ట్ హౌస్ లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆ సంఘ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కొంత తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకుని కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఈ ఆందోళన చేపట్టినట్లు ఏబీవీపీ ప్రతినిధులు తెలిపారు. ఈ ఆందోళనలో జిల్లా కన్వీనర్ మల్యాల రాకేష్, రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారబోయిన రంజిత్, అజయ్, శశికుమార్, రాపాక సాయి, పూసల విష్ణు, నందు, ప్రమోద్ పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ గారిని అడ్డుకోవడం జరుగుతా ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా కరీంనగర్ విద్యానగర్లోని నవీ కుర్మవాడలో బాల భక్తాంజనేయ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. 2వ రోజు నమిలికొండ రమణాచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు జరిగాయి. రేపు శ్రీరామ కళ్యాణ వేడుక అత్యంత వైభవంగా జరగనుంది. నగరంలోని విద్యానగర్ నవీ కుర్మవాడ శ్రీ బాల భక్తాంజనేయ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ వేడుకలు కొనసాగుతున్నాయి. వాస్తు, జ్యోతిష్య, ఆగమ శాస్త్ర పండితులు నమిలికొండ రమణాచార్యుల ఆధ్వర్యంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనము, అగ్ని ప్రతిష్ఠ, మూర్తులకు 27 కలశాలతో స్నాపనము, పూర్ణాహుతి, జలాదివాసము, ధాన్యాదివాసము, సామూహిక హోమాలు, అభిషేకాలు, అర్చనలు జరిగాయి. 3 రోజులు జరిగే కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని పండితులు రమణాచార్యులు తెలిపారు. రేపటి శ్రీరాముల కళ్యాణ వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరువరంగం భరతాచార్యులు, కోదుమగుళ్ల వెంకటరమణ, రామకృష్ణమాచార్యులు, చిట్యాల భరత్ కుమార్ స్వామి, ఆలయ అర్చకులు రమేష్ స్వామి పాల్గొన్నారు. బాలభక్తాంజనేయ స్వామి దేవాలయ ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా నిన్నటి రోజున ప్రారంభమైంది. నిన్నటి రోజున విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం, అగ్ని ప్రతిష్ట, అభిషేక కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు ఈ ప్రాంత వాళ్ళందరూ కలిసి సామూహిక హోమ కార్యక్రమాలను అందరూ కలిసి నిర్వహించుకున్నారు. నిన్న సాయంత్రం జలాదివాసం, ఈరోజు సాయంత్రం ఫల, పుష్ప, శయ్య, ధాన్యాదివాస కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా రేపు ఉదయం 9 గంటలకు మూర్తుల యొక్క ప్రతిష్టా మహోత్సవం, అదేవిధంగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని భగవంతుని యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా సూచిస్తున్నాం. అదేవిధంగా
అదేవిధంగా ఆలయ నిర్వాహకులు చక్కటి ఏర్పాట్లను, వసతులను, అన్నదానాలను కూడా చక్కగా ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఇందులో 3కి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటనపై స్పందించిన రాష్ట్ర మంత్రి కేటీఆర్ చిన్నారులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం బస్సు కెపాసిటీకి మించి విద్యార్థులను ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల విద్యార్థులకు గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి కేటీఆర్ విద్యార్థులకు నాణ్యమైన చికిత్సతో పాటు సంఘటనపై విచారణ చేపట్టాలని ఆదేశించారు. దీంతో విద్యాశాఖ, ఆర్టీసీ అధికారులు స్పందించి విచారణ చేపట్టారు. ఎంఈఓ రఘుపతి, కామారెడ్డి డిపో మేనేజర్ మల్లేశం ఎల్లారెడ్డిపేటకు చేరుకుని పరిశీలించారు. ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్ బస్సులో సుమారు 60 మంది ఉన్నట్లు డిపో మేనేజర్ మల్లేశం తెలిపారు. 8:39 మధ్యలో విజ్ఞాన్ స్కూల్ ఎల్లారెడ్డిపేటకు సంబంధించిన బస్సు కామారెడ్డి నుంచి ఇటు వచ్చే క్రమంలో దాని వెనుక వైపు ఆర్టీసీ బస్సు ఢీకొనడం జరిగింది. దాంట్లో 33 మంది విద్యార్థులు ఉన్నారు. 15 మందిని కొంచెం దెబ్బలు తగిలించి, 2కి తీవ్ర గాయాలు. వారికి అందరినీ కూడా పక్కన ఉన్నటువంటి ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స అందజేయడం జరిగింది. అందరికీ కూడా ఎక్స్రే మరియు స్కానింగ్ తీసి వైద్య చికిత్స అందజేయడం జరిగింది. డిఓ గారు కూడా సందర్శించడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడడం జరుగుతుంది. వారిని సేఫ్గా ఉండేటట్టు ప్రయత్నం చేస్తున్నాం. అందరూ కూడా బాగానే ఉన్నారు విద్యార్థులు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని తెలియజేస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా విజ్ఞాన్ స్కూల్ యాజమాన్యం వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రమాదం జరిగినప్పుడు స్కూల్ బస్సులో సుమారు 60 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తుంది. అధికారులను తప్పుదోవ పట్టించేలా విద్యార్థుల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. స్కూల్ బస్ కెపాసిటీ 36 మంది కాగా 60 మందిని రవాణా చేయడం వల్లే ఎక్కువ మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఉదయం 8:30 గంటల ప్రాంతంలో బస్సు స్కూల్ వ్యాన్తో యాక్సిడెంట్ అయిన ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా ప్రొసీడ్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది ఎల్లారెడ్డిపేట. ఈ ప్రమాదానికి కారణమైన దానిపై దర్యాప్తు చేసి ఒకవేళ డ్రైవర్ యొక్క పొరపాటు ఏమైనా ఉంటే మేము యాక్షన్ తీసుకుంటాము. అలాగే మన స్కూల్ వ్యాన్ డ్రైవర్, స్కూల్ బస్సులో దాదాపు 36 సీట్లున్న స్కూల్ వ్యాన్లో దాదాపు 60 మంది పిల్లలు ఉన్నట్టు తెలిసింది. ఇందులో చిన్నగా దాదాపు 20 మందికి గాయాలైనట్టు తెలిసింది. ఇట్టి సంఘటనలను విచారించి అట్టి కారకులైన వారి మీద ఎల్లారెడ్డిపేటలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 600 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. ఇందులో 350 మంది వరకు విద్యార్థులు ఇతర గ్రామాల నుండి ప్రతిరోజు స్కూల్ బస్సుల్లో వచ్చిపోతూ ఉంటారు. ప్రతి ట్రిప్లో ఒక్కో బస్సులో సుమారు 60 మంది వరకు విద్యార్థులను రవాణా చేస్తున్నట్లు తెలుస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా కెపాసిటీకి మించి ఎక్కువ మంది విద్యార్థులను ట్రాన్స్పోర్ట్ చేయడం వల్లే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజ్ బహదూర్ వెంకట్రామారెడ్డి విజ్ఞాన పరిషత్ రెడ్డి సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్ష కార్యదర్శులుగా నరహరి జగ్గారెడ్డి, బండా గోపాలరెడ్డిలతో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. నిన్న అర్ధరాత్రి వరకు కౌంటింగ్లో జగ్గారెడ్డి ప్యానెల్ విజయం సాధించింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఘనంగా సత్కరించారు. రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి విజ్ఞాన పరిషత్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా రెడ్డి సంక్షేమ సంఘ నూతన కార్యవర్గం ఎన్నికైంది. నగరంలోని రెడ్డి సంక్షేమ సంఘ కార్యాలయంలో ఎన్నికలు జరగగా అర్ధరాత్రి వరకు కౌంటింగ్ కొనసాగింది. ఇందులో నరహరి జగ్గారెడ్డి ప్యానెల్ విజయం సాధించింది. రెడ్డి సంక్షేమ సంఘ ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా నరహరి జగ్గారెడ్డి, కార్యదర్శిగా బండ గోపాల్రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఈనుకొండ నాగేశ్వరరెడ్డి, కశిరెడ్డి రాణిరెడ్డి, గన్ను మహేశ్వర్రెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా దాసరి రామ్రెడ్డి, దారం జగన్నాథరెడ్డి, ద్యావ భాస్కర్ రెడ్డి, కోశాధికారిగా కాసర్ల మధుకర్ రెడ్డి, ఈసీ మెంబర్లుగా కంది అశోక్ రెడ్డి, చింతల శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు చుక్కారెడ్డి, నల్ల కొండాల్రెడ్డి, చింతిరెడ్డి రమణారెడ్డి, దారం జ్యోతి, గుజ్జల రేష్మ, పెద్ది లక్ష్మీలు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సత్కరించారు. హామీల అమలు కోసం కృషి చేస్తామని అధ్యక్షులు నరహరి జగ్గారెడ్డి తెలిపారు. ఆర్బీఆర్
ఎన్నికలు 29 నాడు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల భాగంగా 150 కిలోమీటర్ల నుంచి ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన రెడ్డి బాంధవులందరికీ నా యొక్క నమస్కారములు. చాలా కష్టపడి ఒక 1.5 అవర్స్ నిలబడి ఇబ్బంది పడ్డా కానీ ఓట్లేసి మమ్మలను మా మీద ఉండే నమ్మకం పెట్టి అంత దూరం వచ్చి చేసినందుకు వాళ్ళ యొక్క సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, మరియు ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టినామో అవన్నీ హామీలు తప్పకుండా చేస్తానని నా మీద ఉండే ఇంత ఘన విజయం పెద్ద మెజార్టీతోటి మా పాలక వర్గానికి మాకు గెలిపించినందుకు మీ నమస్కారాలు. ఈ అఖండ విజయానికి కారకులైన ఏకపక్షంగా మా ఆర్బీఆర్ యొక్క గౌరవ సభ్యులు మాకు ఒక అధికారము అప్పజెప్పినారు. మేము వారికి హామీ ఇచ్చినామో వాళ్ళ హామీల ప్రకారము మేము వారి ఆజ్ఞ ప్రకారము ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆర్బీఆర్ యొక్క సభ్యులకు తెలియజేస్తూ ప్రతి విషయాలను తెలియజేస్తూ సంఘ అభివృద్ధికి తోడ్పడతామని, మరియు మాకు సహకరించిన మాకు ఎంతో కష్టాల కొంచెం దూర ప్రాంతంలో వారే వచ్చి మా విజయానికి వారు సహకరించిన వారికి మేము కృతజ్ఞతలు ఉన్నాం. మాకు ఎవరైతే ఈ పాలక మండలికి ఎన్నుకోవడానికి సహకరించిన పెద్దలు, ఇంతకుముందు ఉన్న ఈ సంస్థను స్థాపించిన దాతలకు, వీరికి అందరికీ మా సభ్యులకు సోదరిమణులకు కృతజ్ఞతలు. మా జగ్గారెడ్డి గారి పక్షాన మా నూతన మండలి పక్షాన కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆర్బీవీఆర్ రెడ్డి సంఘం ఎన్నికలు నిన్న నిర్వహించుకోవడం జరిగింది. ఆ ఎన్నికలలో మరి దూర ప్రాంతాల నుంచి కూడా దాదాపు 40-50 కిలోమీటర్ల దూరం నుండి కూడా సభ్యులు వచ్చి మరి ఎన్నికలలో ఉత్సాహంగా పాల్గొని మరి మాకు వారి అమూల్యమైన ఓటు వేసి గెలిపించినందుకు మరి మా కార్యవర్గం పక్షాన అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. వారు ఆశించిన మేరకు మేము సంఘాభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తామని, అదేవిధంగా ఇంతవరకు మమ్మల్ని ఎన్నుకోవడానికి ఎంత ఉత్సాహం చూపినరో అభివృద్ధి పథంలో సంఘాన్ని పయనింపజేయడానికి కూడా అదే విధమైనటువంటి సహకారాన్ని అందిస్తారని ఆశిస్తూ మీ నరహరి జగ్గారెడ్డి గారు మరియు వారి బృందం అయినటువంటి మేము అన్ని వేళలా మీకు అండగా ఉంటామని మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఫేస్బుక్ వేదికగా పేద విద్యార్థులకు సాయం చేయడం అభినందనీయమన్నారు జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి. ధర్మపురి పట్టణంలోని న్యూ టీటీడీ కళ్యాణ మండపంలో దాతల సహకారంతో 42 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సొంత వారికే సాయం చేయడానికి ముందుకు రాని ప్రస్తుత సమాజంలో పరిచయం లేని వ్యక్తులకు సోషల్ మీడియా వేదికగా సాయం చేసేందుకు దాతలు ముందుకు రావడం సంతోషకరమన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి రావాలన్నారు. సాయం పొందిన విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుని ఇతరులకు సాయం చేసే స్థితికి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేష్, ఆలయ ఈవో శ్రీనివాస్, ఎస్ఐ కిరణ్ కుమార్, సామాజిక సేవకుడు రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు. ఇట్లా ఆర్గనైజ్ చేయడానికి ముందుకు వచ్చి ఆర్గనైజ్ చేసే వాళ్ళు కూడా చాలా అరుదుగా ఉంటారు. ఈ పట్టణంలో రమేష్ గారు ఉండడం కూడా మనందరికీ కూడా గర్వకారణం. చాలామంది పేద మధ్య తరగతి చదువుకునే గవర్నమెంట్ స్కూళ్ళకు ప్రత్యేకించి బాలికలకు ఎక్కువ సైకిళ్ళు, సుమారుగా 42-43 సైకిళ్ళు ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే గవర్నమెంట్ పరంగా చాలా యాక్టివిటీస్ చేస్తున్నప్పటికీ ప్రతి ఒక్క కార్నర్లోకి ప్రతి ఒక్క బెనిఫిషరీకి రీచ్ అవ్వడం అనేది కొద్దిగా టైం పడుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. రమేష్ గారికి, వారి మిత్ర బృందానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మరిన్ని కార్యక్రమాలు ఇక్కడ ఇదే టౌన్ అని కాదు, ఎక్కడైనా కానీ ఎక్కడ వీలైతే అక్కడ ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని గ్రామీణుల సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు సిపిఐ జాతీయ నేత చాడా వెంకటరెడ్డి.
పల్లెపల్లెకు సిపిఐ ప్రజల వద్దకు సిపిఐ పేరుతో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో పర్యటించారు చాడ వెంకటరెడ్డి. మండలంలోని బొమ్మనపల్లి, కొండాపూర్, నవాబ్పేట, సుందరగిరి, చిగురుమామిడి, లంబాడిపల్లి, సీతారాంపూర్, ముల్కనూర్ గ్రామాల్లో పర్యటించిన ఆయన స్థానికుల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందడం లేదని, ప్రభుత్వం స్పందించకపోవడంతో లబ్ధి చేకూరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి నిర్మాణానికి 3 లక్షల రూపాయలు సరిపోవని 5 లక్షలు మంజూరు చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నానా రకాల ఇక్కడ గుడిసె ఉన్నది, రేకుల షెడ్ ఉంది, ఇట్లాంటి అనేక ఇబ్బందులు పడుతూ పొట్టగడుచు మరి ఏదైతే నీడ ఇంత ఉండడానికి అట్లా వేసుకొని బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. దౌర్భాగ్యమైన పరిస్థితి, ఇది బాధాకరమైన పరిస్థితి. మన కేసీఆర్ సర్కార్ చెప్తుంది మనిషికి సగటు ఆదాయం సంవత్సరానికి 2,78,000 రూపాయలు అని చెప్తా ఉన్నారు. మరి ఆదాయం ఉంటే మరి ఇల్లు కట్టుకోవడానికి మరి ఎందుకు కట్టుకోలేకపోతున్నారు వాళ్ళు? తినడానికి ధరలన్నీ కూడా అడ్డగోలుగా పెరిగిపోయినాయి. ఆదాయం ఎంత పెరిగిందో అంతకంటే డబల్ షెవల్ ధరలు పెరిగిపోయినాయి. పెట్రోలు, డీజిల్, సిలిండరు ఇత్యాది అన్ని పెరిగిపోయినాయి కాబట్టి సామాన్యునికి అందుబాటులో లేవు. అందుకని కట్టుకోలేకపోతున్నారు. కాబట్టి పక్కా ఇల్లు 3 లక్షలు అంటాడు కేసీఆర్. మేము వారిని కోరేది ఏంటంటే 5 లక్షలన్నా మంజూరు చేయాలి, పెంచాలి, పేదోళ్ళకి ఇచ్చేటిది కాబట్టి ఇవందరికీ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. దళిత బంధు కొద్దిమందికి ఇస్తామంటున్నారు, కొద్దిమందికి కాదు, మొట్టమొదటి అర్హులందరికీ దళిత బంధు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పోలీస్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐ వెంకటేష్ హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు సమయం వృధా చేయొద్దని, వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఆడపిల్లలు వేధింపులకు గురైతే తక్షణమే పోలీసులను ఆశ్రయించాలని కోరారు. పిల్లల వల్ల కావచ్చు, మీ తోటి స్టూడెంట్స్ వల్ల కావచ్చు, అండ్ అవుట్ సైడర్స్ బయట వాళ్ళు కావచ్చు, స్కూల్లో టీచర్స్ కావచ్చు, ఎవరైనా కానీ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మెయిన్గా అమ్మాయిలు ధైర్యంగా చెప్పాలి. ధైర్యంగా మీ పేరెంట్ టీచర్కి చెప్పండి. ఎవరో ఒక మీ దగ్గర ఉన్నటువంటి దగ్గరైనా ఉంటుంది. ఫోన్ తీసుకొని మాకు సింపుల్గా డయల్ 100 అని ఒకటి ఉంటుంది, 100 నెంబర్కి కాల్ చేసి మీది ఎక్కడ, మీ పేరు, మీ ఉన్న జ్యూరిడిక్షన్ చెప్తే కన్సర్న్ పోలీస్ స్టేషన్ మాకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. వితిన్ 1-2 మినిట్స్ వస్తుంది. 1-2 మినిట్స్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వితిన్ 5 మినిట్స్ లోపల టౌన్ ఏరియా లోపల మీకు పోలీస్ హెల్ప్గా వస్తుంది. అండ్ మీ నేమ్స్ ఎవరైతే డైలాగ్ కాల్ చేస్తారో వాళ్ళ పేరు కూడా బయటికి చెప్పండి, సీక్రెట్గానే ఉంచుతాం. మీకు ఏమైనా సమస్య ఉన్నా లేదా పక్క వారికి ఏదైనా సమస్య మీకు అనిపించినా, మీరు ఓడబడిపోతుంటే ఏదైనా మృతుడి కుటుంబానికి దాతలు అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన గద్దల దుర్గాప్రసాద్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతడి మిత్రుడు కొమ్ము బాలయ్య దాతల సహకారంతో సేకరించిన 15,000 రూపాయల ఆర్థిక సాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, ఉప సర్పంచి షాడా శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ పరశురాములు గౌడ్ పాల్గొన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సివిల్ రైట్స్ డే నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరులో నిర్వహించిన కార్యక్రమానికి తహసీల్దార్ మునీందర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ రమాదేవి, సర్పంచి బద్ది కళ్యాణి హాజరై ప్రజలకు పలు సూచనలు చేశారు. కాగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ కొత్త వినీతా శ్రీనివాసరెడ్డి, జెడ్పీటీసీ గీకురు రవీందర్ పౌర హక్కులపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఎక్కడైనా కలవనీయకుండా తను కావాలని చెప్పేసి అవాయిడ్ చేస్తూ, తనకు వేరే హేళనగా మాట్లాడుతూ, ఏదైనా హోటల్లో 2 గ్లాసులు కానీ, లేకుంటే వేరే ఆఫ్ చేయడం కానీ, లేకుంటే నువ్వు చెప్పులు ఇచ్చి నడవాలి, ఇలాంటి వివక్షత, లేకుంటే నువ్వు నాతో మాట్లాడేది, నువ్వు నా ముందు కూర్చుంటావా అన్నది, ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా కావాలని రిపీట్గా కావాలని జరుగుతున్నా కూడా ఇలాంటి వాటిని మా దృష్టికి తీసుకొస్తే వాటి మీద మేము ఎంక్వైరీ చేసి కంపల్సరీగా యాక్షన్ తీసుకుంటాము. కాబట్టి ఇదే కాకుండా ఇంకా సామాజిక మనకు ఈటి మీద ఉండాలి, మరియు గ్రామ అభివృద్ధి, మనం అందరం కూడా అభివృద్ధి చెందాలి అంటే ఏ విధంగా చెందాలి అన్న దాని మీద కూడా ప్రతి ఒక్కరు ఆలోచించుకొని మంచిగా మీ యొక్క భవిష్యత్తు గురించి, మీ యొక్క భావి పౌరులైనటువంటి మీ యొక్క పిల్లలను మంచిగా తీర్చిదిద్ది వాళ్ళని మంచిగా చదివించుకొని ఇలాంటి వివక్షత స్కూళ్ళల్లో కానీ, టెంపుల్లో కానీ, హోటల్లో కానీ. తెలంగాణలో ఐఏఎస్లు బదిలీ అయ్యారు. 14 మందిని బదిలీ చేస్తూ జీవో విడుదల చేశారు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి. ఈ మేరకు 159వ జీవో జారీ చేశారు. ఇందులో జగిత్యాల జిల్లా కలెక్టర్ గుగులోతు రవిని మహబూబ్ నగర్ కు ట్రాన్స్ఫర్ చేస్తూ కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ కు ఇక్కడి అదనపు బాధ్యతలు అప్పగించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఐఏఎస్ల బదిలీలు చోటు చేసుకోవడం ప్రత్యేకతను సంతరించుకుంది.
రాష్ట్ర మంత్రి కేటీఆర్ హుజరాబాద్ పర్యటన నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్లో నిర్వహించిన బీజేపీ సమావేశంలో ఈటెల మాట్లాడారు. ఎవరికో పుట్టిన బిడ్డను ఎత్తుకుని ముద్దాడుతున్నారన్న కేసీఆర్ మాటలు వారికే వర్తిస్తున్నాయని ఎద్దేవా చేశారు. తాను ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో నిర్మించిన భవనాలను ఇప్పుడు ప్రారంభించడం సిగ్గుమాలిన చర్య అని వ్యాఖ్యానించారు. కొట్టుడు, బెదిరించడం, అవమానించడం, ప్రోటోకాల్ ఉల్లంఘించడం ఈ ప్రభుత్వానికి అలవాటన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘించి తనను అవమానిస్తున్నారని ఆరోపించారు. ఆడ పాప ఎన్ఎస్ఏ పిల్లలు ఏదో అడ్డం పోతే వాళ్ళ గుండాలు పిచ్చి పిచ్చి కొట్టారు. ఇవాళ కొట్టుడు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలని యువతకు సూచించారు కాంగ్రెస్ సీనియర్ నేత నాగిశేఖర్. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్ టాపర్స్ కు ప్రతిభా పురస్కారాలు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పలు సూచనలు చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ మాజీ అధ్యక్షులు నాగిశేఖర్ ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఇంటర్ టాపర్స్ కు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పురస్కార్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రతిభా విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాగిశేఖర్ మాట్లాడుతూ చొప్పదండి అసెంబ్లీలోని 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ టాపర్స్ ను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశంలో సాంకేతిక విప్లవం తీసుకొచ్చారని, ప్రపంచంలో అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేందుకు ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. వారి ఆశయాలను నెరవేర్చేందుకు గ్రామీణ పేద విద్యార్థులకు వివిధ రంగాల్లో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు. ఈరోజు గంగాధర మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ విద్యార్థులకు సన్మానం చేసి టాపర్స్ ను ఘనంగా సన్మానం చేసి మెమోరీస్ ఇవ్వడం జరిగింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.